ఒకసారి 1857కి తీసుకెళ్ళారు. ఎస్ త్వరలో నాది పుస్తకం రాబోతుంది, చరిత్ర. మిత్రులారా, మనం ఈ ప్యానల్ డిస్కషన్లో ఒక అంశాన్ని, డెమోగ్రఫిక్ చేంజ్, దాన్ని ఎలా అడ్డుకోవాలి అనేది మన రాకా సుధాకర్ గారు చెప్పారు. అండ్ మా అమ్మాయి యమున గారు ఒక మాట అన్నారు, మనందరం ఓట్లేస్తే అని. ఓట్లేసాం, ప్రభుత్వాన్ని గెలిపించాం, కానీ మన సమస్యలు తీరుతున్నాయా? ప్రభుత్వాన్ని వేలు చూపించకూడదు. ఇంకేం చేయాలి? శ్రీనివాస్జీ, మీతో మొదలు పెడదాం. నమస్కారం. సో నేను చార్ట్ అకౌంటెంట్ కాబట్టి నా వ్యూ అంతా ఎప్పుడు ఎకనామికల్గా ఆర్థిక పరంగానే ఉంటుంది. ఇందాక సుధాకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మన ఈ జనాభాలో ఈ సమతుల్యం ఎలా పెరుగుతోంది. నా ఉద్దేశంలో మనం ఆర్థికంగా మనం స్ట్రెంగ్తన్ చేసుకోగలిగితే కనుక అది మనకి ఒక రక్షణ అవుతుంది. పొద్దున్న మన అవసరము, అవకాశము, వీటికి మూల కారణం నా ఉద్దేశంలో ఆర్థికపరమైన కారణాలే అవుతాయి. సో మనము ఆర్థిక పరంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనతో పాటు మన వాళ్ళందరినీ ఆ దోవలో కనుక తీసుకురాగలిగి అందరూ ఆర్థిక పరంగా స్టేబుల్గా ఉండేలా చేయగలిగితే కనుక కొంత ఈ చేంజ్ని ఆపడానికి అదొక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అవుతుంది. సో ఇది నా గట్టి నమ్మకము. సో నేను చేసే ప్రతి పని, నేను సమాజానికి చేసే ప్రతి సహాయం కూడా ఇదే డైరెక్షన్లో చేస్తాను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక చిన్న కౌంటర్ ఏమనుకోకపోతే, ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక ఫ్యామిలీ, చాలా గొప్ప ఫ్యామిలీ, ఆయనకి ఒక్కటే అమ్మాయి. వాళ్ళ దగ్గర పనిచేసే కార్ డ్రైవరు ముస్లిం. రోజు ఓనరు ముస్లింని తిడుతూ ఉండేవాడు. తిడుతూ ఉంటే వాళ్ళ కొడుకు, ఆ ముస్లిం కొడుకు వచ్చి, ఏమండి ఏందన్నా నిన్న అంత తిడతా ఉంటే ఇంకా నువ్వు పడుంటావే, ఎందుకు ఇట్లాంటి బ్రతకడం అని చెప్పి అడుగుతాడు. అడిగితే, ఎవరు పిచ్చోడా, ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తి అంతా రేపు అనుభవించబోయేది మనమేను, అంటే ఉండేది ఒకటే కూతురు, దాని సంగతి చూడు ముందు అని అంటాడు. ఇక్కడ రెండు విషయాలు, ఆస్తులు సంపాదించినా ఆర్థికంగా బలపడినందువల్ల ఏ ప్రయోజనం లేదు. అండ్ లవ్ జిహాదులు, ఈ రెండు సంఘటనల్ని మనకు ఈ విషయం తెలియజేస్తుంది సార్. సో ఆర్థిక కోణమే కాకుండా ఇంకేమైనా కోణాలని మా రాకా సుధాకర్ గారు తర్వాత. వాస్తవానికి సంఘటన అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆర్గనైజేషన్ అనేది చేయవలసిన అవసరం ఉంది. అది జరిగినట్లయితే ఇటువంటి సమస్యలన్నిటికీ కూడాను పరిష్కారాలు లభిస్తాయి. ఎందుకంటే పీస్మీల్ పరిష్కారాల వల్ల సమస్య పరిష్కారం కాదు. కేవలం లవ్ జహాదో, ల్యాండ్ జహాదో, లేకపోతే ఇంకో జహాదో, హలాల్ జహాదో, ఇవి కాకుండా హిందూస్ షుడ్ గెట్ ఆర్గనైజ్డ్. ఇందాక శాస్త్రి గారు చాలా సవివరంగా చెప్తున్నప్పుడు సావర్కర్ వంటి దేశభక్తుడి గురించి చెప్పారు. సావర్కర్ ఎన్నికల్లో పోటీ చేస్తే హిందూ మహాసభకి 2 ఎంపీ సీట్లు వచ్చినాయండి. ఆ 2 కూడా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినాయి. కాబట్టి మనము సావర్కర్ వీరతేజము, మహావీరుడు, ఇట్లా ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ సావర్కర్ డిడ్ నాట్ విన్ ది ట్రస్ట్ ఆఫ్ ద హిందూస్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం.
This is something that we need to accept. Savarkar may be a great man, undoubtedly a great man, but he did not win. కాబట్టి ఆర్గనైజ్ చేయటం అనేది చాలా ముఖ్యమైనది. ఈ హిందూ ఆర్గనైజేషన్ ఏ రకంగా చెయ్యాలి అన్నది మనం ఆలోచించినట్లయితే మిగతా అన్ని ఆల్ దీస్ థింగ్స్ విల్ ఫాలో. ఆయన ఒక ఉదాహరణ మాత్రమే ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళందరూ దళితులు అంబేద్కర్ అని మాట్లాడుకుంటున్నటువంటి అంబేద్కర్ని కూడా 2 సార్లు కాంగ్రెస్ ఓడించింది. అదే యాక్చువల్గా మనకు మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన హిందూ ధర్మాన్ని వదిలి బౌద్ధాన్ని స్వీకరించడానికి కారణం హిందువులది కాంగ్రెస్ అని అనుకొని, అంటే కాంగ్రెస్ హిందువుల పార్టీ కాబట్టి హిందువులు నన్ను ఓడించారు అనేటటువంటి బాధతో ఆయన ఆ తర్వాత బౌద్ధం స్వీకరించిన తర్వాత 52 రోజులు బ్రతికారు అంతే. కాబట్టి అక్కడ మనం ఆలోచన కలిగినటువంటి హిందువు కావాలి. ఆ ఆలోచన తీసుకురావడానికి మన చాణక్య వేదిక పనిచేస్తూ ఉంది. ఆ ఆలోచనల్ని మనం మీరు గ్రౌండ్లో పోరాటం చేస్తున్నారు, బాగుంది. సో దేవాలయాల గురించి పోరాడుతున్నారు. మీకు ఎదురైన సమస్యల్ని ఇందాక చెప్పారు మీరు. ఓన్లీ లీగల్ పోరాటం సరిపోతుందా? ఇక్కడ ఓన్లీ లీగల్ కాదు గుప్తా గారు, లీగల్కి అతీతంగా ఈరోజు ఇంతకుముందు జస్ట్ ఒక 3 నెలల కిందట మన గుడి మన బలం అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలను పిలిచాం. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రముఖులందరూ వచ్చారు. ఒకటే న్యూట్రల్ వాయిస్తో ఒకటే అన్నాను, ఈరోజు మీరు ఏ పార్టీ వారైనా ఉండొచ్చుగాక, ఒకరోజు రూలింగ్లో ఒకళ్ళు ఉంటారు, మరొకరు అపోజిషన్లో ఉంటారు, కానీ అల్టిమేట్గా ఇట్స్ ఎ వీల్. ఒకరోజు వాళ్ళు ఒకరోజు వీళ్ళు. కాబట్టి మార్పు రావాల్సింది, సంస్థాగత మార్పులు రావాలంటే అక్కడ కూర్చున్న వాళ్ళే. మనం ఎంత ప్రసంగాలు చేసినా, ఎన్ని చేసుకున్నా, ఎంత మనం వాదించినా అల్టిమేట్గా అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి అసలు నిజమైన మార్పు రావాలంటే ముందు వాళ్ళలో ఒక చైతన్యం తీసుకెళ్ళని ఒక ఆలోచనతో వాళ్ళని పిలవడము, వాళ్ళు దానికి అంగీకరించి రావడం కూడా జరిగింది. వచ్చినప్పుడు న్యూట్రల్ వాయిస్. ఈరోజు మనం పార్టీలో మాట్లాడితే ఇట్స్ అ వ్యక్తిగత ఐడియాలజీ. మీకు ఒక పార్టీ నచ్చుండొచ్చు, నాకు ఒక పార్టీ. అల్టిమేట్గా ఏ పార్టీ వారైనా ఈ దేశ హితం కోసం, దేశం బాగు కోసం, దేశంలో ఉన్న అందరి కోసం ఆలోచించే వారైతేనే మనం ఇట్స్ నథింగ్ బియాండ్ కంట్రీ. సో దేశ హితం కోసం ఆలోచించే వాళ్ళే ఏ పార్టీలో అయినా వాళ్ళైనా ఉండాలి. ప్రధానంగా మన సంస్కృతి, మన ధర్మం, దీన్ని నిలబడి నిబద్ధతతో ఉండేవాళ్లే ఉండాలి. కాబట్టి ఈరోజు ఒక న్యూట్రల్ వాయిస్తో రమ్మని చెప్పడం జరిగిందండి. ఆ రోజు ఉట్టి లీగలేనా అంటే కాదు, మన గుడి మన బలం అని ఒక ఎక్స్పెరిమెంట్ కాదు. ఇందాక సుధాకర్ గారు అన్నట్టుగా 21 ఆలయాలలో ఒకప్పుడు మన ఆలయాన్ని కేంద్రంగాని ప్రతి యాక్టివిటీ జరిగేది. అన్ని యాక్టివిటీ, ఇందాక ఇప్పుడు మనకి ఆల్టర్ గారు ఉన్నారు, ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఉండేది, స్పిరిచువల్ ఉండేది, న్యాయశాస్త్రం ఉండేది, విద్యాలయం ఉండేది, ప్రతి ఒక్కటి ఉండేది, గ్రంథాలయం ఉండేది, అన్నీ కూడా ఆలయానికి అనుసంధానమై కుల వ్యవస్థ. ఇప్పుడు ఇందాక కులం గురించి మాట్లాడితే అన్ని కులాల వారు ఒకరు లేకుండా మరొకరికి ఒక ఇంటర్డిపెండెంట్గా ఆ వ్యవస్థ నడిచేది. అదే మన సంస్కృతికి, మన ధర్మానికి, మన దేశానికి వెన్నుముక్కయింది అనాదిగా. దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు బ్రేక్ చేయడం జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ ఇంటిగ్రిటీ కోసమే అందరినీ ఒక వేదిక మీదక ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి హిందువుకి ఇంకొక హిందువు బంధువు అవ్వడమే దీని ముఖ్య ఉద్దేశంగా మన గుడి మన బలం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ప్రాంతంలో, అంటే క్షేత్రస్థాయి నుంచి పై స్థాయిలో, అది వాడ కావచ్చు, ఊరు కావచ్చు, చిన్న గల్లీ కావచ్చు, స్లమ్ కావచ్చు, అక్కడ ఏ ఆలయాల్లో ఉన్నారో ఆ ఆలయాలకు సంబంధించి ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇందాక ఒక మాట అన్నారు సుధాకర్ గారు, నాన్ రెసిడెంట్ విలేజర్స్ ఆర్ సిటీ నుంచి ఆ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు గాక, మళ్ళీ వాళ్ళని కనెక్ట్ చేసే ఒక వారధిగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందిస్తున్నాము. 17 మంది సంస్థలతో, అనేక సంస్థలతో కనెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరితో లావాదేవీలు ఉండదు, ఎవరు మనకి పరిచయమే ఉండక్కర్లేదు, చుట్టమే ఉండక్కర్లేదు. కానీ ఆలయానికి వచ్చి ఆ ఒక్క స్థానిక భక్తులై ఉండాలి. వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా ముందు అవసరాలు తీరిస్తేనే
ముందు ఒక కనెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆలయానికి వస్తే నా అవసరం తీరుతుంది, ముందు అది స్టార్ట్ అవుతుంది. ఆర్థిక పరంగా కూడా మనం ఆలోచిస్తే ముందు ఆర్థిక అవసరాలు, మనకి కావాల్సిన వ్యక్తిగత అవసరాలు, ఈ కేంద్రంగా నాకు ఒక పరిష్కారం దొరుకుతుందంటే ముందు అక్కడ భక్తుడు రావడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత అక్కడున్న పరమాత్ముడి మీద కూడా లగ్నం అవుతుంది. దాని తర్వాత మన సంస్కృతి సాంప్రదాయం, మనం చెప్పే ప్రతి ఆలోచన, ఐడియాలజీని ఈ కేంద్రంగా, ఈ ప్లాట్ఫామ్గా తీసుకెళ్లే ఉద్దేశంతో అందులో లీగల్ కూడా ఉంది, మెడికల్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. ప్రతి కోణంతో 17 సెక్టర్లను ఐడెంటిఫై చేసి మన గుడి మన బలం ద్వారా కేవలం లీగలే కాకుండా ఈ అన్నిటిని అనుసంధానం చేసుకుంటూ ఆలయ కేంద్రంగా ప్రతి హిందువుకి ఇంకో హిందువు బంధువుగా అడుగులు వేస్తూ ఆలోచనాత్మక హిందువు నుంచి ఆచరణాత్మక హిందువుగా దేవాలయం నుంచి మన సంస్కృతి, ధర్మము, దేశము, మనం ఎన్నుకునే నాయకులు, మన ఆయుధాలు కూడా అక్కడే తయారవుతాయి. యమునా ప్రవాహం, యమునా ప్రవాహం, యమునా స్రవంతి, అమ్మా నా ఉద్దేశం ఏంటంటే దీనికి మా అమ్మోగే మాట్లాడాల. ఇప్పుడు అవతలది మూకస్వామ్యం, మనది ప్రజాస్వామ్యంగా మనం ఆలోచిస్తే ఎంతవరకు సక్సెస్ అవుతాం? ఒకటే మాట. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి లీగల్గానే అంటే మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కానీ మనము దాన్ని హోలిస్టిక్గా ప్రజెంట్ చేస్తే ఎందుకు వినరు అని ఒక ఆలోచన. దాన్ని అన్ని కోణాల్లో మనం గవర్నమెంట్కి ప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా ఇప్పటివరకు కొన్ని మేము ఛేదించుకుంటూ వచ్చామంటే స్థానిక ప్రభుత్వం కూడా మాకు సహకరించింది కాబట్టి అది సీజ్ చేయబడింది అక్కడ. ఈరోజు ఆ మాత్రమైనా కొంచెం వెళ్తుందంటే నాకు సంబంధం లేదు, మీది ఏ ప్రభుత్వం అయితే నాకేంటి. నువ్వు ఈ దేశానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి అధిక మంది హిందువుల మనోభావాల్ని గుర్తెరిగి అక్కడ న్యాయంగా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సహకరించాల్సిందే. వాళ్ళు మనకేం ఫేవర్ చేయటం లేదు. వీ షుడ్ ఫర్గెట్ దట్. ఇట్ డజంట్ మ్యాటర్. నేను ఐ బిలాంగ్ టు వన్ పార్టీ, బట్ ఐఎమ్ నాట్ అ పార్టీ రిప్రజెంటేటివ్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ గవర్నమెంట్ టు డూ దట్. మీరు నేను గలమెత్తి ప్రశ్నించి అడిగినప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిందే, అవి న్యాయబద్ధమైనప్పుడు చేయాల్సిందే, అంగీకరించాల్సిందే. అలాగా 6 నెలల్లో 500 కోట్ల, దరిదాపు సుమారు 500 కోట్ల ప్రాపర్టీని మనము మన ఈ యొక్క పోరాటంతో ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఇట్స్ ఆల్ రికార్డెడ్. ఇక్కడ ఇందాక మన చేతన్ గాడి ఆయన మాట్లాడుతూ హలాల్ ఎకానమీ ఎట్లా వర్క్ చేస్తుందో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు మూకస్వామ్యం అని ఇందాక మాట్లాడాను నేను. ఈ మూకస్వామ్యానికి వెన్నుదన్నుగా నిలబడింది ఈ ఏదైనా పోరాటాలు జరిగితే ఆ హలాల్ ఎకానమీ చాలా ఇది చేస్తుంది. మరి అటువంటి ఎకానమీని మన హిందువులు తయారు చేసుకోగలరా? ఇది అమోఘ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వేదిక పైన అతిరథ మహారథులు ఉన్నారు. వారి ముందు చాలా అంటే వారి ఎక్స్పీరియన్స్ అంత వయసు కూడా నాకు లేదు, కానీ వారిని చూసి లోపల పెరిగినటువంటి బాధ, తపనతో ఈ మార్గాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో అంటే ఆన్ స్క్రీన్ మీద మాట్లాడే మాటలు కొన్ని అయితే ఆఫ్ స్క్రీన్ మీద వారితో నాకు ప్రతి ఒక్కరితో కూడా నాకు అనుబంధం ఉంది. చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటాను నేను. ముఖ్యంగా ఎంతసేపు ఏంటంటే మనం పక్క వాళ్ళ పైన పడేయడం అనేది మనకు చాలా కామన్ అండి. ముఖ్యంగా నాకు తెలిసి భారతీయులకు చాలా ఎక్కువగా ఉంటుందేమో. మనం ఏంటంటే ఇప్పటికీ మెకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడతాం, ఇప్పటికీ మన పైన జరిగినటువంటి దాడుల గురించి మాట్లాడతాం, ఇప్పటికీ మన పురాణాలను, ఇతిహాసాలను, వేద వాంగ్మయాన్ని మనకు దూరం చేశారు అని మాట్లాడతాం, ఇప్పటికీ అసలైన చరిత్ర మనకు తెలియదని మాట్లాడతాం. కానీ అసలైన చరిత్ర మనకు తెలుపడానికి ఎన్నో రోజులు శ్రమించి వారు అద్భుతమైనటువంటి పుస్తకాలను రాశారు. ఆ పుస్తకాలను మనం ముట్టం చదవం, మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేయం, కానీ మాట్లాడతాం. మాకు దూరం చేశారు. ఎవడు దూరం చేశాడు? చివరికి ఈరోజు పరిస్థితి ఏంటంటే మనకు మనం దూరం అయ్యే స్థితికి వచ్చాం. హిందువుగా నిజంగా ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఈ గుళ్ళోకి వెళ్తాం, బొట్టు పెట్టుకుంటాం, నైవేద్యం చేస్తే ప్రసాదం తీసుకుంటాం, ఇంటికి కూడా తీసుకొని పోతాం, పుణ్యం రావాలి ఇంటికని.
కానీ ఆలయానికి ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం మన నుంచి ఇంటి నుంచి ఎవడైనా బయటకు వస్తానా నీకెందుకు రా అని చెప్పి పక్కన కూర్చోబెడతాం, వద్దురా నువ్వు పోవద్దు అని. అదే గుళ్ళోకి వచ్చేటటువంటి ఎకానం ఎక్కడో అవసరం లేదు, ఈ గుళ్ళోకే చెప్దాం మనం. ఈ గుళ్ళోకి వచ్చేటటువంటి కొబ్బరికాయ కావచ్చు, పువ్వులు కావచ్చు, పండ్లు కావచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మిగిలినవన్నీ పక్కన పెడదాం. ఎందుకు? మన వృత్తుల్ని మనం దూరం అయిపోయాం. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే మనం వృత్తిని బట్టి మనిషిని రెస్పెక్ట్ చేస్తాం. ఆ వృత్తి ఎట్లా ఉండాలి అంటే వాడు చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి, బట్టలు చాలా బాగుండాలి, ఓ కార్లోకి వెళ్ళి దిగాలి, నెలకు చాలా పెద్ద జీతం సంపాదించాలి, చాలా ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అప్పుడు వానికి రెస్పెక్ట్ ఇస్తాం మనం. అది కాకుండా నార్మల్గా ఏదో చిన్న చిన్న పనులు చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి పిల్లనియ్యరు, పెళ్ళి చేయనీకి, మిగిలిన పక్కన పెట్టుర్రు. ఆ పెళ్లి కోసం వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఎట్లా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడానికి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో 20-22 సంవత్సరాలకు కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలు. మనం చదువు అంటేనే జీవితం కోసం చదువు నేర్పాలనుకుంటాం, కానీ ఆ జీవితం ప్రారంభం కాకముందే ఆ చదువే జీవితం అనుకుని కొన్ని లక్షల మంది పిల్లలు రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవే యూనివర్సిటీ పైనుంచి కిందికి దూకి. వాటి గురించి మనం మాట్లాడడం. ఎంతసేపు కంపారిజన్. బ్రతకడం అంటే ఏందో మనకు తెలియదు, ఇప్పుడే కాదు ఎప్పుడూ తెలియదు. ఈరోజు నిజంగా మొన్న రీసెంట్గా రోహింగ్యాకు సంబంధించినట్టు ఒక సభ జరిగింది. ఎందుకు వాళ్ళు వస్తే ఏమవుతుంది, ఉండొచ్చు కదా, బ్రతకనివ్వచ్చు కదా, అందరూ బాగుండాలి కదా, అందరూ బాగుండాలి, కానీ నువ్వు బాగుండాలి కదా ఫస్ట్. ఇదే రోహింగ్యాలు ఏమైందంటే ఒకప్పుడు మన చరిత్ర వాడొచ్చి మన మీద పెత్తనం చేసిండు కాబట్టి మనం వెనుకకు పోయినాం, ఇంకొకటి వచ్చి పెత్తనం చేసింది కాబట్టి ఇంకొంచెం వెనుకకు పోయినాం, ఇంకోటి వచ్చి మన దగ్గర నుంచి వజ్ర వైడూర్యాలు జ్ఞాన సంపదను అన్నిటిని దోసుకపోయారు. మనకున్నటువంటి లిటరేచర్ను మొత్తం వానికి అనుగుణంగా వాని భాషలో రాసి పెట్టిండు, అదే మనం చదువుతున్నాం. సో మన దాంట్లో విషయం మనకు తెలియదు, విషయ పరిజ్ఞానం మనకు లేదు, అది చదివి అదే నిజం అనుకుంటున్నాం, అందుకే మనం ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది, భాగ్యనగర్ అంటే ఎక్కడో లేదు, బార్డర్లో లేదు, బార్డర్ దాటి ఇన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ 1,00,000కు మించినటువంటి రోహింగ్యాలు ఉన్నారని లెక్కలు చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళే. వాళ్ళకి గవర్నమెంట్ షెల్టర్లు ఇస్తుంది, వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తుంది, ఆధార్ కార్డులు ఇస్తుంది, ఓటర్ ఐడి కార్డులు ఇస్తుంది. వాళ్ళని ఎట్లా బయటకు పంపుతావు? బెంగాల్ లాంటి రాష్ట్రంలో 2021లో టీఎంసీ లీడర్గా ఒక రోహింగ్యా నిలబడ్డది. రేపటి నాడు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం కోసం అంటే ఈ దేశం ద్వారా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకే దేశం పైన ప్రేమ లేదు. చివరికి చిన్న చిన్న విషయాల్లో, క్రికెట్ లాంటి విషయాలలో ఈ దేశం ఓడిపోతే వాడు బయటకు వచ్చి అర్ధరాత్రి సంబరాలు నడుపుకుంటా ఉన్నారు. అట్లాంటిది వేరే ఏదో దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో బ్రతుకుతుంటే వానికి ఈ దేశం మీద ప్రేమ ఎట్లుంటుంది? నిన్ను వాడు నా దేశ సోదర సోదరీమణులు అని చెప్పేసి మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం కదా, వాడిని ఎట్లా సోదరునిగా స్వీకరిస్తాడు? నువ్వు నాశనం అయితే కోరుకుంటాడు తప్ప నువ్వు పైకి రావాలని వాడు ఎట్లా అనుకుంటాడు? ఎవడు మాట్లాడాలి దీని గురించి? ఎంతసేపు మాకు ఫ్రీ బస్సులు కావాలి, ఫ్రీ బస్సుల దగ్గరనే అయిపోయినాం. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా హెల్త్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ హెల్త్ ఎడ్యుకేషన్ ఎప్పుడన్నా మేనిఫెస్టోలోకి వస్తున్నదా? ఎందుకు వస్తలేదు మేనిఫెస్టోలోకి? అంటే ప్రజలకు అవసరం లేదు. అది ప్రజలకు ఆ సమయంలో నిన్ననే నేను విన్నా హిట్లర్కి సంబంధించిన ఒక కథనట. ఏందో కోడిని తీసుకొచ్చి పీకుతా ఉంటాడట బొచ్చు హిట్లర్. మనం ప్రజలకు ఏంది ఇదంతా చేస్తున్నాం కదా, వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాం, వాళ్ళు మనం ఫైనల్గా మనం ఓడిపోతామేమో, వాళ్ళ దగ్గర నుంచి నిరసన ఎక్కువైపోతుందేమో, ఎట్లయ్యా అంటే లేదు ఒక నిమిషం ఆగు అని చెప్పేసి అందరి ముందు ఉండి పీకుతూ ఉంటాడు. అది గిల్ల 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 కొట్టుకుంటూ ఉంటుందంట, ఒక్కొక్క ఈక పీకుతుంటే. లాస్ట్కు మొత్తం ఈకలు మొత్తం పీకిన తర్వాత ఆ కోడిని, బొచ్చు లేని కోడిని కింద ఇసిరేసి ఆ తినేటటువంటి ధాన్యాలు కొన్ని చేతులు పట్టుకొని ఈయన కాళ్ళ దగ్గర ఇసురుతాడట. ఆ కోడి టక్క 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 మెల్లగా వచ్చుకుంటా ఆ ధాన్యాలు తినుకుంటా ఆ నొప్పి మొత్తం పోతుంది. పోయి అబ్బా హిట్లర్ నాకు ఇంత మంచి పని చేసిండు. అది ఈరోజు భారతీయులు అటువంటి స్థితిలో ఉన్నారు ప్రభుత్వాల విషయంలో. మనకు అవసరం లేదు 5 సంవత్సరాలు వాడిని ఎన్నుకుంటాం, వాడి పైన మనకు తైతక్కలు ఆడుతూ ఉంటాడు. 5 సంవత్సరాల తర్వాత కదా ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఈరోజు నిజంగా సార్ భహింస ఈరోజు అంతా చాలామందికి తెలుసు భహింస అంటే ఏంటిది అనేది. ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా పాకిస్తాన్తో కానీ బంగ్లాదేశ్తో కానీ మన బార్డర్లో లేకపోతే ఎక్కడో దగ్గర ఓ బాంబ్ బ్లాస్ట్ అదో ఏదో జరిగితే ఫస్ట్ సంతోషపడేటోడు ఇక్కడ పాత బస్తీలు ఉంటే నెక్స్ట్ సంతోషపడేటోడు అక్కడ భయంసాలు ఉంటున్నారు. అట్లాంటి ప్లేస్లో ఎవడో కాదు హిందువులకు శత్రువు హిందువే. అట్లాంటి ప్లేస్లో ఎంఐఎం వాళ్ళతోటి చేతులు కలిపి హిందువులను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు భయంసాల. ఇప్పుడు అది బయటకు అందరు చాలామందికి తెలుసు, ఎవరు మాట్లాడరు, మనకు అవసరం లేదు.
80 ఏళ్ళ వయస్సు మించినటువంటి వీరు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు, వీరితో ఒక ఇంటర్వ్యూ చేసిన నేను. వారి బాధ వర్ణనాతీతం. చూడండి దేని గురించి రాస్తున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే సంస్కృతంలో పిహెచ్డి, అనేక పిహెచ్డీలు చేశారు. దాంతోపాటు సంస్కృతంలో కూడా ఒక పిహెచ్డీ చేసిర్రు ఆయన. సంస్కృతం పిహెచ్డీ చదువుతున్నటువంటి కాలేజీలో మన చరిత్ర తప్పున్నదంట. మనం అనుకుంటాం సంస్కృతం అనేది వేద భాష, సంస్కృతమే భారతీయ భాష, అన్ని భాషలకు పునాది సంస్కృతం అంటాం. అట్లాంటి సంస్కృతంలో మన చరిత్ర తప్పు ఉన్నది. మన చరిత్ర అంటే మన రామాయణం, మన ఇతిహాసాలు, అదే మన చరిత్ర. అది మన చరిత్ర కాదనుకుంటాం మనం. అది అభూత కల్పనని మాట్లాడేటోళ్ళు మనం ఏం చేయలేం, ఏం బీకలేం ఓపెన్గా చెప్పాలంటే. ఎదుడురి హిందూ మతం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో కల్పించబడిందని భారతదేశ చరిత్రలో పాశ్చాత్యులు వ్రాశారు. ఆ చరిత్ర ఇప్పటికీ మన దేశంలో విద్యాలయాల్లో బోధిస్తున్నారు. దీనివలన శ్రీరాముడు శ్రీకృష్ణుడు నమ్మకాలు అవుతున్నారు. అందుకే లోగడ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం శ్రీరాముడు లేడని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. సుమారు 10,000 సంవత్సరాల నుండి ప్రాచీన భారతదేశ చరిత్ర ఉందనడానికి 460 పైగా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు కావాలండి. నా దేశ చరిత్ర నిజమని చెప్పుకోవడానికి, నా పుస్తకాల్లో రాసుకోవడానికి మనం గవర్నమెంట్కి ఇట్లాంటి లెటర్ రాయాల్సినటువంటి దీన స్థితిలో ఉన్నామంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? రేపు ఎక్కడికి పోతాం? కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, ఇంకేదో ఫైల్స్ అన్నారు, అవి సినిమాలు వచ్చినాయి. కానీ అట్లాంటి ఫైల్స్ బొచ్చడు జరిగినాయి ఈ దేశం మీద. అన్ని జరిగినా కూడా ఇంతమంది హిందువులు ఇంకా నేను హిందువునని గర్వింపదగే స్థితిలో ఉన్నామంటే ఆ పూర్వీకులు ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజో లేకపోతే ఒక వీర సావర్కర్, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోసో కాదు. మన ప్రతి కుటుంబంలో అట్లాంటి ఒక వ్యక్తి ఉండే. అందుకోసం ఇప్పటికీ మనం హిందువుగా బ్రతకగలుగుతున్నాం ఈ దేశంలో. మరి అంత ఆ ధర్మాన్ని అంత సౌభాగ్యంగా, అంత భద్రంగా మన చేతిలో పెడితే మన భావితరాలకు ఏమిద్దాం మనం? శాంతిని ఇవ్వాల్సిన అవసరం లేదా? కొట్టుకజద్దామా ఎంతసేపు? శాంతి గురించి ఎవరు మాట్లాడాలి? బలవంతుడు మాత్రమే మాట్లాడాలి. ఆ బలవంతుడు ఎవడు కావాలి ఈ దేశంలో? హిందువులైతే మాత్రమే భారతదేశంలో శాంతి మిగులుతుంది. హిందువులైతే మాత్రమే మిగులుతుంది భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ప్రతి చోట ఉన్నారండి, ఇక్కడ అక్కడని కాదు. వేరే దేశాలు ఎక్కడికి పోయినా కూడా సనాతన ధర్మం ప్రజ్వరిల్లుతున్నది ఇట్లా. కానీ ఈ దేశంలో ఏమవుతున్నది? 2011 లెక్కలు చూడుర్రి, ఇప్పటి లెక్కలు చూడుర్రి, మొత్తం మైనార్టీలు అయిపోతూ ఉన్నారు. అసలు మైనార్టీ అంటే పదం ఏంది? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఒకసారి చెక్ చేయుర్రి. మనకి ఎంతసేపు అంటే మైనార్టీ అంటే ఒకటే తెలుసు మనకు, ముస్లిమ్స్. వాడి కోసం ఏదంటే అది చేయాలి ప్రభుత్వాలు. భాష పరంగా ఉన్న వాళ్ళు మైనార్టీ, ప్రాంతం పరంగా ఉన్న వాళ్ళు మైనార్టీ. యాజ్ పర్ కాన్స్టిట్యున్సీ అసలు మైనార్టీ అంటే ఏందో మనకు తెలియదు. మనం తెలుసుకోవాలనుకోం, మనకు అవసరం లేదు. నిజంగా చాలామంది అంటారు సార్ వాట్సాప్ యూనివర్సిటీలు హిందువులు బాగా చదువుతున్నారు. ఇది వాస్తవం. వాట్సాప్లో ఒక మెసేజ్ టక 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 వైరల్ అయితే దాన్నే పట్టుకొని మనం మాట్లాడతాం. దాని వెనుక ఉన్నదేంది, ముందు ఉన్నదేంది మనకు అవసరం లేదు. దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన అసలైన చరిత్రను. చరిత్ర తెలుసుకుంటే ఏమవుతుంది? మనం చరిత్ర ఏమైనా మార్చగలుగుతామా? చరిత్రను మార్చలేము, కానీ చరిత్రని పునరావృతం కాకుండా చేయగలుగుతాం. అందుకోసం మనం చరిత్ర తెలుసుకోవాలి, మన భావితరాలకు చరిత్రను తెలిపే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి మహనీయులు రాసినటువంటి పుస్తకాలను మనం చదివే ప్రయత్నం చేయాలి. మనం చదవడం మాత్రమే కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకుపోవాలి. వాటిని ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకుపోవాలంటే ఎవరు చేయాలి? తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు నాకు ఎంసెట్ సీట్ కావాలి, ఐఐటి సీట్ కావాలి అంటే వాడు ఎల్కేజీ నుంచి ఐఐటి ఎంసెట్ కోచింగ్లో పెడతాడు. కాదురా నాయన, నా పుట్టిన పిల్లలకి బ్రతకడానికి ఏమన్నా నేర్పుర్రి మీరు అని చెప్పుర్రి. బ్రతకడానికి ఏమున్నాయి? ఒక రామాయణం ఉన్నది, ఒక గీత ఉన్నది, ప్రపంచం మొత్తం దాన్ని పొగుడుతున్నది కదా. మరి మనకెందుకు ఈ కర్మ? మనం ఎందుకు పక్కన పడేస్తున్నాం? మనకెందుకు వద్దవి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, చెప్పే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఆలస్యంగా వచ్చిన ఈరోజు గత 3 రోజుల నుంచి తిరగడం బాగున్నది. ఈరోజు పొద్దున్నే హైదరాబాద్కు వచ్చిన, వేరే ఒక కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకుని వచ్చిన. ఖచ్చితంగా ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో వచ్చిన. ఏదన్నా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి. కేవలం నా ఆవేదన మాత్రమే ఇది. ఎంతోమందిని చూస్తున్నామండి, ఏ ప్రభుత్వాలు ప్రజల కోసం ఏం చేయ, ప్రజలు నిలబడితేనే ప్రజల కోసం చేస్తే. హిందువులు ముఖ్యంగా హిందువుల కోసం హిందువులే నిలబడాలి. ఎంతసేపు ముస్లింలను, క్రిస్టియన్లను, ఇంకెవరినో ఎవరినో అంటే ఏం కాదు. ఎవంది వాడు మంచిగానే ఉన్నాడు, హిందువులే చక్కగలేరు, హిందువులే చక్కగలేరు. వీళ్ళు చక్కగుంటే దేశం బాగుంటుంది. జై హింద్, మేరా భారత్ మహాన్. అమోఘం, అమోఘ్. నేను ఇందాక భోజనం చేసేటప్పుడు ఒక ఇద్దరు నా దగ్గరకు వచ్చి ఒక మాట అడిగారు. ఏమండి, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా, మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నామా? దీని మాధ్యమంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని, ఒక
దానికి నేను ఒక మాట చెప్పాను. ఒక 2 ప్రపోజల్స్ నేను పెట్టదలుచుకున్నాను ఈ చివరిగా. తర్వాత చాలా దూరం నుంచి శంతను గుప్తా గారు వచ్చారు, వారి పుస్తకావిష్కరణ ఉంటుంది. ఈ 2 ఏమిటాయనంటే, బలమైన శరీరంలోనే బలమైనటువంటి ఆలోచనలు వస్తాయి, దేనికైనా బలంగా నిలబడగలరు. బలమైనటువంటి శరీరం కావాలి అని అంటే దానికి వ్యాయామశాల కావాలి. ప్రతి పల్లెలో ఒక వ్యాయామశాల ఉండాలి. మా చిన్నతనంలో అసలు మన ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొనడానికి వీరుల్ని తయారు చేసింది వ్యాయామశాలలు. కానీ ఆ వ్యాయామశాలల్ని మర్చిపోయాం మనం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిందిగా, ఇంకా బలం అవసరంలే. కాబట్టి మళ్ళా గ్రామాన ఒక వ్యాయామశాలను ఏర్పరచాలా, అక్కడ యువకులను తర్ఫీదు చేయాలా. ఇది ఒక కార్యక్రమంగా మనం ఈ వేదిక మాధ్యమంగా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది, మా శ్రీనివాస్ గారు ఒక అద్భుతమైన ఆలోచననిచ్చారు నాకు. ఇందాక మనం సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, హలాల్ ఎకానమీ. ఎస్, లెట్ దెమ్ డూ. హిందూ ఎకానమీ ఎలా స్టార్ట్ చేయాలా? ఒక హిందూ బ్యాంకును తయారు చేద్దాం. ఓన్లీ ఏ యువకులకైతే ముందుకొస్తారో వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిద్దాం. అండ్ మన హిందూ సోదరులు లీగల్గా ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళను ఆదుకోవడానికి మనం హిందూ బ్యాంకుని ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? ఈ 2 విషయాల మీద మనం ఆలోచించి తర్వాత కార్యాచరణని మనం సార్ పొద్దునుంచి అందరూ మాట్లాడారు. బట్ నా వైపు నుంచి నా సజెషన్ ఏంటంటే, మన సర్వైవల్ మన చేతిలో ఉంది. కాబట్టి మనందరిలో శాస్త్రి గారు లాంటి వాళ్ళు, యమున లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వాళ్ళు చేసినంత పని మనం చేయకపోవచ్చు. బట్ మనందరి దగ్గర ఉన్న దాంట్లో కొంత మన సొసైటీకి ఇవ్వాలి. ఉన్నది అంటే 2, ఒకటి ఆర్థికము, ఒకటి సమయము. ఈ 2 మన చేతిలో ఉన్నవి, మన దగ్గర ఉన్నప్పుడు కాకుండా మన దగ్గర ఉన్న దాంట్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆవిడ ఒక మాట చెప్పారు, ఇక్కడి నుంచి దాటాక మర్చిపోతామని. దయచేసి ఆ పని చేయకండి. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఇంతమంది ఇంత కష్టపడి మాట్లాడారు, దాని నుంచి మనం కొంత బయటికి తీసుకెళ్ళి దాన్ని మనము అమల్లో పెడదాము. మనకు ఉన్న దాంట్లో కొంత సొసైటీకి ఇద్దాం, మన సర్వైవల్కి దాన్ని ఉపయోగిద్దాం. థ్యాంక్ యూ. ఇది మన ఆలోచన అంతా ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తుంది. మీరు ఆలోచించండి. మొత్తం ఈ ఆలోచన విధానమే తప్పు. ఎందుకు అంటే, ఈ తప్పు అని చెప్పడానికి మైనారిటీలకే ఎక్కువ పెద్దపీట వేశారు రాజ్యాంగంలోనూ చట్టాల్లోనూ, దీనివల్ల అన్యాయం జరుగుతున్నది ఇవన్నీ అంటారు కదా. రాజ్యాంగ రక్షణలు అన్నీ మైనారిటీలే ఉన్నాయని అంటారు కదా. సుప్రీంకోర్టు 1974లో చెప్పింది, రాజ్యాంగ రక్షణలు ఉన్నవి మైనారిటీల కోసమేనయ్యా, హిందువులకి కాదు అని చెప్పింది సుప్రీంకోర్టు 1974. నేను ఈ అమ్మాయి అడిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అప్పుడు సుప్రీంకోర్టు అక్షర లక్షలు చేసేటువంటి ఒక
మాట చెప్పింది. 9 మంది జడ్జీలు ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం 1974లో గుజరాత్ కేసు ఒక దానిలో చెప్పారు. ఒక 2 లైన్లలో మీకు చెప్తా, మీకు అర్థమవుతుంది. ఏది ఏమంటారంటే ఏదమ్మా అది ఇంగ్లీష్లో ఇదిలాగానే తెలుగులో చెప్తా. దాని నెంబరు 1974 AIR 1389. అందులో ఏఎన్ రే అన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆయనతో సహా 9 మంది జడ్జీలు చెప్పింది ఏంటంటే, వయోజనులందరూ కలిసి చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానంలో మెజారిటీ వర్గానికి వేరే రక్షణ అవసరమే ఉండదు. అది అంటే మెజారిటీ తన సంగతి తాను చూసుకోగలదు, తన ప్రయోజనాలను తాను కాపాడుకొనగలదు. మాకు ఇది కావాలి, మీరు ఇది చేయండి అని తాము ఎన్నుకునే ప్రతినిధులకు చెప్పి అలా చేయటానికి వారికి తమ తరఫున అధికారం ఇవ్వగలరు. మెజారిటీ ఏ విధానాన్ని కోరుకుంటే అది పెద్ద కష్టం లేకుండా చట్ట ప్రతిపత్తిని పొందగలదు. కాబట్టి రక్షణ కావాల్సింది న్యూమరికల్ స్ట్రెంగ్త్ లేని మైనారిటీలకు మాత్రమే. దీని అర్థం ఏంటంటే, మీకు ఏదన్నా కావాలంటే మీరు వీధుల్లోకి పోవాల్సిన పని లేదు. మీరు డబ్బులు ఇచ్చి ఓ సెక్యూరిటీ వాళ్ళందరినీ పెట్టిన తర్వాత ఆ సెక్యూరిటీ గార్డులు చూసుకోవాలి మీ ఇంటి రక్షణ. వాళ్ళందరినేమో మీరు మేపుతారు, అమ్మో వాడు పని చేస్తున్నాడు కదండి, వాడిని ఎందుకండి అంటే మనం ఏం చేస్తున్నామండి అంటారా మీరు? ఫస్ట్ యు క్యాచ్ ది ఫెలో హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సెక్యూరిటీ. వాళ్ళు ఈ పని చెయ్యాలి అని ఎందుకు ఓట్లేసి ఎందుకు ఇచ్చామండి? ఇదేమో రాజరికం కాదు. ఇక్కడ ఉండే ప్రధానమంత్రులేం చక్రవర్తులేం కాదు. 5 ఏళ్ల కవులు ఇచ్చాం వాళ్ళకి. మన తరఫున మనందరికీ పనులు ఉన్నాయి కాబట్టి, మనం వీధుల్లోకి పోం కాబట్టి, మన తరఫున మన క్షేమాన్ని మన దాన్ని కాపాడవయ్యా అని చెప్పి అధికారం ఇస్తే, ఆ అధికారం చేయకపోతే వాళ్ళ గొంతు పట్టుకోవాలి. FSSAI అని మీరు చెప్పారు. మరి హలాల్ సర్టిఫికేటు, హల్దీరామ్కి హలాల్ సర్టిఫికేటు, ఫ్లాట్లకి హల్దీ సర్టిఫికేటు, లేకపోతే ఇవే సర్టిఫికేట్ ఇస్తుంటే ఆ గవర్నమెంట్ ఏం చేస్తున్నదండి? ఎవడిస్తున్నాడు? బిస్కెట్లకి హల్దీరాములకి ఇచ్చేటువంటి వాడు మేము చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎలా చేస్తున్నది? రాకా సుధాకర్ గారు ఒప్పుకోరు, కానీ మోదీ మహానుభావుడు, ఆయన ఏం అనకూడదు అనకూడదు. ఫస్ట్ యు క్యాచ్, యు ఆస్క్ ది ప్రైమ్ మినిస్టర్ వాట్ ది హెల్ ఈజ్ హీ డూయింగ్. ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు, మీరు ఎన్నుకున్న బీజేపీ వాళ్ళు ఉన్నారు, తిరుగుతుంటారు కదా, అధికారం చలాయిస్తున్న ఒక్క బీజేపీ వాడు వస్తాడా? ఈ అమ్మాయి ఉంది ఓల్డ్ సిటీలో, ఏమో బీజేపీలో పెద్ద నాయకురాలు, నీకు ఏం సపోర్ట్ వచ్చిందమ్మా? ఎవడు నిలబడ్డాడు? నీ మీద ఏదైనా కేసులు పెడితే ఒక బీజేపీ వాడు వస్తాడా? ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు వచ్చి మేము కాల్ ఇస్తాడా? ఒక విహెచ్పి వాడు ఇస్తాడా? సంస్థలేమో ఏం పనిచేయవు, గవర్నమెంట్లు పనిచేయవు, ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ వచ్చి మనం ఓట్లు వేస్తాము. వాళ్ళని ఏం అనకూడదండి. ఎందుకు అనకూడదండి? కరెక్ట్. ఆ బండి సంజయ్ అన్నవాడు ఒక్కడు కూర్చొని వీరుల్లాగా బ్రహ్మాండంగా పోరాటం చేసిన బండి సంజయ్ని అణగదొక్కింది ఎవరండి? దయచేసి వేరే విషయాల్లోకి వద్దు. మనం నేను నరేంద్ర మోదీ దేవుడు 4 చేతులు ఉన్నాయని నేను అనలేదు. నరేంద్ర మోదీని ఎవ్వరూ అనొద్దు తిట్టొద్దు అని నేను అనలేదు. మన బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏంటి అన్న విషయంలో మాత్రమే నేను చెప్పాను తప్ప, నరేంద్ర మోదీ కాదండి, ఎవరిదైనా గల్లా పుచ్చుకుని అడిగే హక్కు నాకు ఓటర్గా నాకు ఉన్నది. నేను ఇందిరాగాంధీ, ఇది ఎమర్జెన్సీ సమయంలో ఏఎన్ రాయ్ ఇందిరాగాంధీ తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి తీర్పు, సెక్యులరిజం అనే పదాన్ని జోడించినటువంటి సమయంలో వచ్చిన తీర్పుని సారు పెద్దవారు అయినప్పటికీ కూడాను ఇట్ ఈస్ అ మిస్కోట్. It is a misquote. It is in a different context that it was said, and what he is saying
ఈజ్ ఎ డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు శాస్త్రి గారు. సెకండ్ అండ్ ఫైనల్, నేను ఇంక వేరే చెప్పదలుచుకోలేదు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా మన పిల్లల్ని టర్నర్లుగా, ఫిట్టర్లుగా, ఎలక్ట్రీషియన్స్గా, లేకపోతే వెల్డర్స్గా, ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిగా, ఫ్రిడ్జ్ రిపేర్ చేసేవాడిగా చేస్తామా? మనము మన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, కానీ వృత్తులన్నీ వాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఇది ప్రభుత్వం చేసే పని కాదు, ఇది మనం చేసే పని. అదేవిధంగా వారు హిందూ బ్యాంక్ గురించి అన్నారు, మోస్ట్ ఇంప్రాక్టికల్. ఇస్లామిక్ బ్యాంక్ ఈజ్ ఇంప్రాక్టికల్, హిందూ బ్యాంక్ ఆల్సో ఈజ్ ఈక్వల్ ఇంప్రాక్టికల్. వెన్ దెర్ ఈజ్ ముద్రా బ్యాంక్, వై ఆర్ యూ నాట్ యూజింగ్ ఇట్? థ్యాంక్ యూ సార్. ఒక్క సెకండ్ సార్, ప్లీజ్ ప్లీజ్. సమయం నేను ఈ మధ్య ఆర్యకటక సంఘం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఈ హలాల్ గురించే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా సరే ఏదైనా మీరు రాసి ఇవ్వండి అన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక షాకింగ్ ఇది తెచ్చారు. ఇందాక చేతన్ అన్నాడు చూడండి, అమ్మవారి గుళ్ళల్లో బలిస్తారని. ఈ బలి ఇవ్వటానికి మా వాళ్ళు ఎవ్వరూ రావట్లేదండి. మా కులంలో ఉన్న వాళ్ళందరూ కులవృత్తి చేయడానికి నిరాకరించి సాఫ్ట్వేర్లకి వాళ్ళకి పోయారండి. మేమే పోయి ముస్లింలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది నా సంఘం వాళ్ళే చెప్పారు. ఇది అసలు ప్రాబ్లం. మేము ఎస్ 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 వాడి వేడి వేడి వాడి చర్చలు. ఎనివే, ఇలా చర్చలు జరిగితేనే, పెరుగును చిలికితేనే వెన్న వస్తుంది. కాబట్టి ఒక మంచి సందేశంతో మనం ఇక్కడికి వెళ్తున్నాం, ఇక్కడి నుంచి వెళ్తాం. అండ్ ఇప్పుడు ఒక సెకండ్ సార్, ఒక సెకండ్. మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి శంతను గుప్తా అని కానీ టైప్ చేస్తే కొన్ని వందల వీడియోలు వస్తాయి. గొప్ప రచయిత, అనలిటికల్ పర్సనాలిటీ. అండ్ యోగి గారి మీద ఒక పుస్తకం రాశారు వారు. వారిని గురించి నేను పక్కా జాతీయవాది, జాతీయవాదే కాకుండా జాతివాది. వారు ఒక పుస్తకాన్ని రచించారు, రామాయణ ఫర్ ఎవరీ ఎంటర్ప్రెన్యూర్స్కి రామాయణం ఎలా ఉపయోగపడుతుంది అనే అంశం మీద వారు పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని మనం ఇప్పుడు ఆవిష్కరణ చేసుకుందాం. వారి హృదయావిష్కరణ జరిగిన తరువాత वो हिंदी में बोलेगा, यहाँ पे आ जाइए ऊपर. हाँ नहीं